నాన్నా, ఏంటమ్మా? ఈరోజు సెకండ్ రౌండ్ డాన్స్ కాంపిటీషన్ జరిగింది నాన్న. అందులో నేను ఓడానా గెలిచానా కూడా మీరు అడగలేదే. అంటే పెళ్లి హడావుడిలో పడి మర్చిపోయానమ్మా. అయినా నా కూతురు డాన్స్ చేయడం ఓడిపోవడమా? ఇంపాసిబుల్. థ్యాంక్ యూ నాన్న. రేపు ఫైనల్ రౌండ్కి కూడా సెలెక్ట్ అయిపోయాను. కాకపోతే ఇక్కడే చిన్న ప్రాబ్లం ఉంది నాన్న. మీరే సాల్వ్ చేయాలి. మీ నుంచి అది నాకు పెద్ద హెల్ప్ అవుతుంది నాన్న. ఏం చేయాలమ్మా? రేపు నా పెళ్లి 12 గంటలకి, ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ కూడా 12 గంటలకే. అరే, రెండు ఒకే టైంకి వచ్చాయా? ఇందులో నేను చేయడానికి ఏముంటుందమ్మా? మీ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి డాన్స్ కాంపిటీషన్ టైం మార్చండి నాన్న. నేను ఆల్రెడీ ట్రై చేశాను, కానీ జడ్జెస్ వినలేదు. అసలు నువ్వు ట్రై చేయకుండా ఉండాల్సిందమ్మా. అదేంటి నాన్న అలా అంటున్నారు? నాకీ డాన్స్ కాంపిటీషన్ కూడా ముఖ్యమే కదా. అదేనమ్మా నేను చెప్తున్నది. మనకు డాన్స్ కాంపిటీషనే ముఖ్యం. ఎందుకలా అన్నానంటే, మీ శోభ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నాట్య కళలో సమయ అనుకూలత, సమయ వ్యతిరేకత, సమయ నిబద్ధత అనే అంశాలు ఉంటాయని. అవి ఎలా ఎదురైతే మనం అలా వాటిని స్వీకరించాలే గాని వాటిని మార్చడానికి ప్రయత్నించకూడదు అని. అందుకే అడగకుండా ఉండాల్సింది అంటున్నాను. మరి రేపు నా పెళ్లి సంగతి ఏంటి నాన్న? అమ్మ ముఖ్యమా, మధ్యలో వచ్చిన మనిషి ముఖ్యమా అంటే ఏం చెప్తావు? అమ్మ జన్మనే ఇవ్వకపోతే మధ్యలో వచ్చిన మనిషి ఎక్కడ పరిచయం అవుతాడు? అమ్మ ఆశయాన్ని నువ్వు గోల్గా పెట్టుకున్నావు. ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు దానికి ప్రేమ, పెళ్లి లాంటి ఆటంకాలు ఏం రాకూడదు. వచ్చినా మనం వాటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. గోల్ కోసం మనం ఎలాంటి త్యాగాన్నైనా చెయ్యాలమ్మా. రేపు నువ్వు డాన్స్ కాంపిటీషన్కే వెళ్తున్నావు.